దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మన ధ్యానం కొరకు యోనా గ్రంథములో 2వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ యొక్క గ్రంథంలో నుండి నీ మాటలను మేము చదువుకొని ఉన్నాం. ప్రభువా, నీ మాటలను మీరే మాకు తేటగా వివరించండి, బోధించండి, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించండి. మా ప్రభువా, నీ సత్యవాక్యాన్ని గైకొని ఆ ప్రకారంగా జీవించినట్లుగా నీ కృప మాకు దయచేయమని మా రక్షకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము యోనా గ్రంథములో ఉన్నటువంటి ఒక లేఖన భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. మనకు తెలుసు, యోనా నీనెవె పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించవలసి ఉండగా మరి దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి తర్షీషు పట్టణానికి యోనా ప్రయాణం చేశాడు. అయితే దేవుడు ఆ వాడ మీదకి గొప్ప తుఫాను రప్పించినప్పుడు ఆ వాడవారు ఎవరిని బట్టి కీడొచ్చింది అని చీట్లు వేయగా యోనా పేరిట చీటీ వచ్చింది. అయితే వాడవారు అడిగారు, నీకేం చేయాలి మేము అని. ఈ కీడు మా మీదకి రాకుండా మేము తప్పించుకొని క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగితే యోనా అప్పుడు చెప్పాడు, నన్ను బట్టి ఈ కీడు వచ్చింది కనుక మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని యోనా చెప్పాడు. అయితే వారు మొదట భయపడినప్పటికీ కూడా వారు ఇంకా చేసేది లేక మరి దేవునికి ప్రార్థన చేసి యోనాను సముద్రంలో పడవేయగా మరి యోనాను ఒక పెద్ద చేప మింగివేసింది. అయితే చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మరి దేవుని యొక్క వాక్యానికి అవిధేయులమైతే, దేవుని యొక్క వాక్యానికి మనము భిన్నంగా ప్రవర్తించినట్లయితే మనకి ఎటువంటి కష్టము వస్తుందో ఇక్కడ మనము 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే ఆ కష్టకాలంలో యోనా దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, మనము శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. మరి ఆయన కృపచేతనే మనల్ని రక్షించాడు. మరి ఆయన కృపచేతనే మన ప్రార్థన ఆయన ఆలకిస్తూ మన యొక్క సమస్యల్లో నుండి, కష్టాలలో నుండి, బాధల్లో నుండి ఆయన విడిపించేటువంటి దేవుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. అందుకని యోనా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా మరి దేవుడు మరి ఆ ప్రార్థన ఆలకించినట్లుగా దేవుడు యోనాను క్షమించి మరి యోనాను విడిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యోనా ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు అంటే, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కూపములో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోనా చేప కడుపులో ఉన్నాడు. చేప ఏమో సముద్ర అగాధంలో ఉన్నది.
అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యోనా, నేను కూపములో ఉండి నా దేవుణ్ణి నేను జ్ఞాపకము చేసుకున్నాను అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ముందు మనము నమ్ముకున్నటువంటి మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మన దేవునికి మనము ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు తన కృపను బట్టి మనకు సహాయం చేసేవాడుగా కనబడతా ఉన్నాడు. అందుకని ఇక్కడ యోనా ఎంత మరి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే అతడు మూర్ఛపోయాడని చెప్తున్నాడు. మరి చేప కడుపులో ఉండి మూర్ఛపోయినటువంటి మరి యోనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. మరి దేవునిని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎటువంటి ప్రార్థన అంటే నిజంగా మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి దేవుని యొద్దకు ఆ మనవి వెళ్ళినట్లుగా మరి దేవుని సన్నిధిలో యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మరి యోనా ప్రార్థన ఆలకించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. కీర్తన గ్రంథము 65వ కీర్తన 2వ వచనంలో రాయబడింది ఏమంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వత్తురు అని వ్రాయబడి ఉంది. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన ప్రార్థన ఆలకించటమే కాదు, ఆయన మనకి సమాధానం ఇచ్చేటువంటి వాడు. కష్టంలో ఉన్నటువంటి మనకు ఆయన విడుదల దయచేసేటువంటి వాడు. కనుకనే మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు దేవునికి ప్రార్థన చేయాలి అని. అయితే ఇక్కడ యోనా యొక్క అవిధేయతను బట్టి శ్రమ వచ్చింది. అయినా కానీ దేవుడు కృపగలిగినటువంటి వాడు కనుక ఆ శ్రమలో నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యోనా ఒక సత్యాన్ని గమనించినట్టుగా గ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 8వ వచనంలో, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు అనే మాట చూస్తున్నాం. వ్యర్థమైన అసత్య దేవతల యందు లక్ష్యముంచేవారు తమ కృపాధారమును విసర్జింతురు అని. మన దేవుడు కృపాధారము అనేటువంటి మాట చూస్తున్నాం. ఎందుకంటే యోహాను సువార్త మరి 1 అధ్యాయము 14వ వచనంలో ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాట చూస్తున్నాం. మన ప్రభువు కృపాసత్య సంపూర్ణుడు, ఆయనే కృపాధారం. మరి ఆయన యందు మనము లక్ష్యం ఉంచాలి. మరి ఆయన యందు లక్ష్యం ఉంచకుండగా యోనా ఎవరి యందు లక్ష్యం ఉంచారు అంటే వ్యర్థ దేవతల యందు. అనగా ప్రియులరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మరి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. మరి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారము అవిధేయులను ప్రేరేపించుతున్నటువంటి శక్తికి అధిపతి అని ఎక్కడ రాయబడి ఉంది. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఈ రోజున దేవునికి అవిధేయులుగా ఉండటానికి మరి అనేక మందిని ప్రేరేపిస్తున్నటువంటి శక్తికి అధిపతి సాతాను. కాబట్టి యోనా మరి దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క అవిధేయత చూపించడానికి ప్రేరేపించిన శక్తికి అధిపతి ఎవరు అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. మరి యోనా నీనెవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించవలసి ఉండగా మరి అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతి అయినటువంటి యుగ సంబంధమైనటువంటి దేవత మరి యోనా మనసును మార్చివేసి మరి నీనెవే పట్టణస్థులు మీ జనాంగానికి గొప్ప కీడు చేశారు కదా, మరి అందుకని వాళ్ళకెందుకు నువ్వు సువార్త చెప్తావు, వాళ్ళు ఎందుకు రక్షించబడాలి, వాళ్ళు ఎందుకు బాగుపడాలి అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని చూపించినటువంటి తప్పుడు అభిప్రాయాన్ని నూరిపోసినటువంటి ఈ యొక్క వ్యర్థ దేవత, ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత మరి ఈ సాతాను ప్రేరేపణకు లొంగి దాని మీద లక్ష్యం ఉంచి యోనా అవిధేయుడై మరి దేవుడు చూపించినటువంటి స్థలానికి పోకుండా వ్యతిరేకమైనటువంటి దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి యోనా ఇటువంటి కష్టంలో పడ్డాడు ప్రియులారా. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు చేసినటువంటి ఈ యొక్క క్రమశిక్షణ చర్య ద్వారా యోనా ఒక సంగతి గమనించాడు. ఏమిటి అంటే అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాధారమును విసర్జింతురు అని. ప్రియులారా, ఈ సత్యాన్ని యోనా గమనించాడు. ఎందుకంటే యోనా ఒక క్రమశిక్షణ చర్యలో మరి దేవుని చేత క్రమశిక్షణ చేయబడతా ఉన్నాడు. అవిధేయుడైనటువంటి యోనాను దేవుడు క్రమశిక్షణ చేస్తూ ఉన్నాడు. ఆ చేప కడుపులో పడేసి యోనాను ఒక క్రమశిక్షణ సహితమైనటువంటి చర్య ద్వారా
యోనాను మరలా తిరిగి తన వైపుకు ఆకర్షించుకోవటానికి, తన వైపుకు మళ్లించుకోవటానికి దేవుడు చేసినటువంటి కార్యములో యోనా ఒక సత్యాన్ని గమనించాడు. ఏంటంటే, అయ్యో నేను అసత్యమైనటువంటి వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచి నేను నా కృపాధారమైనటువంటి నా ప్రభుని నేను విసర్జించాను అంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము విసర్జించినట్లయితే, దేవుని యొక్క వాక్యానికి మనము విధేయత చూపించినట్లయితే మనం దేవుని విసర్జించినట్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ యోనా ఈ విషయాన్ని గమనించి ఆయన పశ్చాత్తాపపడుతున్నాడు. దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ఎందుకంటే మనము రక్షించబడ్డాము, దేవుని బిడ్డలమయ్యాము అని అంటే మనము ఎవరి యందు లక్ష్యం ఉంచాలి? ఈనాడు చాలామంది దేవుని ప్రజలు, మరి దేవుని బిడ్డలు మరి వ్యర్థమైన వాటి యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. మరి అసత్యమైనటువంటి వాటి యందు లక్ష్యం ఉంచుతున్నారు. మనము ఎవరి యందు లక్ష్యం ఉంచాలి అని అంటే, దేవుని యొక్క వాక్యములో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో మరి 1వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రియులారా, గమనించారా ఈ మాట? మనము యేసు మీద లక్ష్యం ఉంచాలి. మన లక్ష్యము, మన గురి ఇదే. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోనే 12వ అధ్యాయములో మరి 2వ వచనంలో మనము ఈ విధంగా చదువుతాం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీదనే మనము లక్ష్యం ఉంచాలి. మనము ఆయన మీదనే మన గురి ఉంచాలి. మనము ఆయన మీదనే ఆధారపడాలి. మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే పేతురు పత్రికలో మరి 5వ అధ్యాయములో 7వ వచనములో మనం చదువుతున్నాం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అనే మాట దగ్గర అంకివేసి, మరి ఫుట్నోట్లో కింద 1 అంకివేసి లక్ష్యం ఎంచుచున్నాడు. ప్రియులారా, దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతూ ఉంటే, మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటే, మనము దేవుని యందు లక్ష్యం ఉంచటం లేదు. దేవుని బిడ్డలమైన మనము మన పట్ల ఎవరైతే లక్ష్యం కలిగి ఉన్నారో, మన పట్ల ఎవరైతే బాధ్యత కలిగి ఉన్నారో, మన పట్ల ఎవరైతే గొప్ప సంకల్పాన్ని, ప్రణాళికను కలిగి మనలను రక్షించుట కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించి మనలను విమోచించి రక్షించారు, ఆయన మీద మనము లక్ష్యం ఉంచాలి. ఆయన మన మీద లక్ష్యం ఉంచాడు. ఆయన మన మీద గురి పెట్టాడు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము ఆయన యందు లక్ష్యం ఉంచాలి. వ్యర్థమైన వాటి యందు మనము లక్ష్యం ఉంచకూడదు. సామెతల గ్రంథంలో మరి ఒక మాట మనం చూస్తాం, వ్యర్థమైన వాటి యందు నేను లక్ష్యం ఉంచకుండా నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. ప్రియులారా, మనము వ్యర్థమైన వాటిని లక్ష్య పెట్టకూడదు, కానీ మనము యేసుక్రీస్తునందు లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే మన విశ్వాసమునకు కర్త ఆయనే, మన యొక్క రక్షణకు కర్త ఆయనే, మన సమాధానానికి కర్త ఆయనే, మరి అన్నిటికీ కర్త ఆయనే గనుక ఆయన మీద మనము లక్ష్యం ఉంచుట చాలా మేలు, మనకెంతో ప్రయోజనకరం. మరి యోనా ఈ విధంగా మరి అయిపోవటానికి గల కారణం ఏమిటి అంటే, యోనా వ్యర్థమైన వాటి యందు అసత్య దేవతల యందు లక్ష్యం ఉంచాడు. అసత్య దేవతలు అన్నాడు చూడండి. మరి ఎవరు సత్యము అంటే యేసే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ప్రియులారా, సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తునందు మనం లక్ష్యం ఉంచాలి, ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మరి 2వ పత్రిక 1వ అధ్యాయము 19 నుండి మనం చూసినట్లయితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ప్రియులారా, ఇక్కడ సందర్భం ఏమిటంటే, పేతురు తాను చూసినటువంటి గొప్ప దర్శనము కన్నా, అంటే
యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి తన ప్రియ శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. మరి మోషే, ఏలియాలు ఇద్దరు వచ్చి వారు చేసినటువంటి ఆ సంభాషణ వారు చూశారు. మరి ఆ విధంగా ప్రభు యొక్క మహిమను కన్నులారా చూసినటువంటి మరి పేతురు ఇక్కడ 17వ వచనంలో చెప్తున్నాడు, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. వాళ్ళు కళ్ళతో వారు చూచారు, వాళ్ళ చెవులతో ఆ యొక్క స్వరాన్ని, ఆ శబ్దాన్ని వారు విన్నారు. మరి ఆ మహిమ నుండి వచ్చినటువంటి శబ్దాన్ని వారు విన్నారు. ఆయన మహాత్మ్యమును వారు కన్నులారా చూశారు. మరి ఇటువంటి దర్శనాన్ని పొందినటువంటి పేతురు ఏమంటున్నాడంటే, ఈ దర్శనం కంటే కూడా మనకి మేలైనది ఏమిటి అంటే మరి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, యోహాను సువార్త 14:6లో ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవమునని. ఆయనే సత్యం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో చెప్పాడు, ఆయన వాక్యమే సత్యము. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి మనము ఆయన మీద లక్ష్యం ఉంచాలి, ఆయన వాక్యం మీదనే మనము లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ఆయనే సత్యం, ఆయన వాక్యమే సత్యం. పేతురు, యోహాను, యాకోబులు చూసినటువంటి దర్శనం గతించిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలిచేది. ఆ వాక్యము ఎటువంటిది అంటే ఇక్కడ చెప్తున్నాడు, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. దర్శనము స్థిరం కాదు. స్థిరమైనది ఏది అంటే దేవుని యొక్క వాక్యమే. ఆ స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకున్నది. ఈ వాక్యము తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అన్నాడు. ఈనాడు క్రైస్తవులు దేవుని యొక్క వాక్యమందు లక్ష్యం ఉంచకుండగా, దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండగా, దేవుని యొక్క వాక్యములో ఏమైతే రాయబడి ఉందో అది గ్రహించకుండగా, ఎవరో చేసినటువంటి పనులు, మానవులు కల్పించినటువంటి పద్ధతులను, దైవోపదేశములని వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారని ప్రభు చెప్పాడు. దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా ఈ క్రైస్తవులు చేయరు. కానీ దేవుని వాక్యములో లేనిది మనుషులు చెప్పింది మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇది తప్పు, ఇది మీకు మేలు కాదు, ఇది ప్రయోజనం కాదు. మీరు దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచాలి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు అనుసరించి నడవాలి, అదే మీకు మేలు అని ఇక్కడ అపసుడైనటువంటి పేతురు గట్టిగా చెప్తా ఉన్నాడు. మన జీవితంలో నిజంగా గనుక నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షించబడితే నీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మీద నీ లక్ష్యం ఉంచు. అట్లాగే నీ వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచినటువంటి నీవు దేవుడై ఉన్నటువంటి వాక్యం మీద లక్ష్యం ఉంచు. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు అన్నిటికీ సరిపోయినది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి, దర్శనాలను కాదు, వేరే ఏది కాదు. మనము కేవలము దేవుని యొక్క వాక్యాన్నే మనం ఆధారం చేసుకుని దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది ఎట్లా వచ్చింది? ఇక్కడ 21వ వచనంలో చెప్తున్నాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఎలా అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అందుకని దీనికి దేవుని వాక్యము అని పేరు. దేవుడు తన భక్తుల ద్వారా పలికించి వ్రాయించినటువంటి మాటల యందే మనము లక్ష్యం ఉంచాలి, కానీ వ్యర్థమైనటువంటి వాటి మీద మనము లక్ష్యం ఉంచకూడదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రియులారా, అనుచేత మనము యేసునందు లక్ష్యం ఉంచాలి, ఆయన వాక్యమందు మనము లక్ష్యం ఉంచాలి. అయితే యోనా ఈ కష్టకాలంలో దేవునికి మొక్కుబళ్ళు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో చూడండి,
యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేశాను. ప్రియులారా, రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుందండి? రక్షకుని దగ్గర రక్షణ దొరుకుతుంది. యేసు అనగా రక్షకుడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుని దగ్గరే మనకు రక్షణ దొరుకుతుంది. ఆకాశము కింద ఇయ్యబడినటువంటి ఏ నామమున కూడా మనకు రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అని అపొస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో అపొస్తలులైనటువంటి పౌలు, పేతురు వగైరా వారు చెప్పారు. ప్రియులారా, గమనించండి, రక్షణ అనేది యెహోవా యొద్దనే దొరుకును, ఆయన యొద్దనే నాకు రక్షణ దొరుకును. ఎందుకంటే ఇప్పుడు శిక్షలో ఉన్నాడు, క్రమశిక్షణలో ఉన్నాడు యోనా. కాబట్టి నేను బలులర్పిస్తాను, నేను నా దేవునికి మ్రొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఎందుకంటే నా దేవుని యొద్దనే, నా ప్రభు యొద్దనే నాకు రక్షణ దొరుకుతుంది అని ఇక్కడ యోనా గట్టిగా నమ్మికతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, తాను రక్షించబడాలి, తాను విడిపించబడాలి, తాను క్షేమాన్ని పొందాలి అంటే ఎవరైతే రక్షించగలరో, ఎవరైతే విడిపించగలరో, ఎవరైతే క్షేమాన్ని కలిగించగలరో ఆ దేవునికి హృదయపూర్వకంగా విరిగి నలిగినటువంటి హృదయంతో యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా మన ప్రార్థన రక్షణ కొరకు, ప్రియులారా, ఈనాడు చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు, కానీ వారు భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు యేసుప్రభుని నమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి రోగాల కొరకు యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, కష్టాలు తీరుతాయని ప్రభుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎక్కడికక్కడికో వెళ్ళి మరి అక్కడ ఏదో పని చేసి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి కోరికల కొరకు ప్రభుని నమ్ముకునేటువంటి వారు ఉన్నారు. ఏదో వ్యాపారం బాగుంటుంది, లేకపోతే వ్యవసాయం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని ప్రభుని నమ్ముకున్నారే తప్ప అసలు వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు ప్రభుని నమ్ముకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, ఎందుకంటే ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువారే చెప్పారు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమిటి ప్రయోజనం? నువ్వు ఆత్మరక్షణ పొందకుండగా దేవుని ద్వారా ఇవన్నీ పొందుకుని నువ్వు చనిపోయి నరకానికి పోతే నీకేంటి ప్రయోజనం? వీటి వల్ల నీకేంటి ప్రయోజనం? ఈ భూలోకంలోనే సుఖాన్ని అనుభవించావు, కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి పోతుందనేటువంటి ఆలోచన ఎప్పుడైనా నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది అందుకనే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. పాపములో జన్మించినటువంటి మనము పాప క్షమాపణ పొందకుండా చనిపోయినట్లయితే పాపాన్ని బట్టి వచ్చేటువంటి శిక్ష నరకం అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాం. అందుకనే దేవుడు మనల్ని రక్షించిన కొరకు రక్షకుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షకుడు మన పాప పరిహారం కొరకు కలవరి శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కనుక రక్షణ అనేది దేవుని దగ్గరే మనకు దొరుకుతుంది, రక్షకుని దగ్గరే మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని యోనా గ్రహించి తన యొక్క ప్రార్థనలో తన యొక్క మొక్కుబళ్ళు చెల్లించడం కంటే ముందు రక్షణ కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎందుకంటే దేవుడు తన్ను ఎందుకు ఈ స్థితిలో పెట్టాడో యోనాకు అర్థమైంది. యోనా తాను చేసినటువంటి పాపం ఏమిటంటే, మరి దేవుడు చెప్పినటువంటి స్థలానికి పోయి సువార్త చెప్పకుండా మరి వేరొక మార్గం గుండా వేరొక స్థలానికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈనాడు మనం కూడా చాలాసార్లు దేవుని మార్గంలో మనం ప్రయాణం చేయకుండా, దేవుడు చెప్పినట్టుగా మనం నడవకుండా, మన ఇష్టానుసారంగా మన చిత్తానుసారంగా మన మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అందుకనే మనకి కష్టాలు, అందుకనే మనకి ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇది చాలామంది గ్రహించడం లేదు, కానీ యోనా గ్రహించాడు. అయ్యో, నేను చేసినటువంటి పాపము నాకు అర్థమైంది, నా ప్రభు నన్ను క్రమశిక్షణ చేస్తున్నాడు, మళ్ళీ ఈ శిక్ష నుండి నన్ను విడిపించేవాడు నా ప్రభువే. కనుక నేను నా పాపాన్ని నేను తెలుసుకున్నాను, నా తప్పుని నేను తెలుసుకున్నాను, నా అవిధేయతను నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను మళ్ళా విడుదల పొంది నా ప్రభు చెప్పినట్టుగా నేను చేస్తాను అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం చేసుకుని, ఒక తీర్మానం చేసుకుని
ఆయన నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని చెప్తున్నాడండి. ఎందుకంటే రక్షించబడినటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఇక్కడ మనము చూస్తున్నటువంటి మాట ఏంటంటే బలులు అర్పించదను అన్నాడు. ఇప్పుడు మనము ఏ బలి అర్పించవలసిన అవసరం లేదు, కానీ మనము రోమాపత్రికలో 12వ అధ్యాయములో అపుసరైనటువంటి పౌలు మరి ఒక మాట వ్రాశాడు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనము ఎప్పుడు కూడా మనము ఏ బలి అర్పించవలసిన పని లేదు. కారణం ఏంటంటే మన కొరకు బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు ఒకే ఒక బలి ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది, రక్షణ కలిగింది. అయితే రక్షించబడినటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన దేహాలను మన శరీర అవయవాలు అన్నిటినీ కూడా సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. ఇది మనం అర్పించవలసినటువంటి బలి. ప్రతిరోజు మనము దేవునికి సమర్పించుకొని మన యొక్క జీవితం అంతటిలో కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన దేహంతో మనం ఈ లోకంలో జీవించవలసిన వారంగా ఉన్నాం. అదే ఇక్కడ దేవునికి నేను సమర్పించుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే బలులు అంటే ప్రియులరా, తానే ఒక బలిగా దేవునికి అప్పగించుకుంటున్నాడు. తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మొక్కుబడి అంటే నేను చేయవలసింది చేస్తాను. మొక్కుబడి అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయటమే మొక్కుబడి. ఈనాడు చాలామంది ఆపదలో మొక్కుకుంటారు, కానీ ఆపద తీరిన తర్వాత మొక్కుబడిని మర్చిపోయేవారుగా ఉంటారు. అది ఎన్నటికీ మంచిది కాదు. అసలు అలాగా నువ్వు మొక్కుబడి చేసుకునే తర్వాత చేయటం కంటే అసలు మొక్కకుండా ఉండటమే నీకు మేలు అని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో ఏదైతే మొక్కుకున్నాడో, ప్రభా నన్ను విడిపిస్తే నేను మళ్ళా వెళ్ళి నీనివే పట్టణానికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తాను ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. విరిగినలిగిన హృదయంతో ఒప్పుకున్నాడు, మొక్కుకున్నాడు. అందుకని దేవుడు 10వ వచనంలో అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. యోనా ఆ మత్స్యపు కడుపులో నుండి విడుదల పొందాడు. ప్రియులరా, ఎంత గొప్ప విడుదల మీరు ఆలోచన చేయండి. యోనా విడుదల కంటే గొప్ప విడుదల ఏమిటి అంటే, పాపంలో ఉన్న మనము పాపానికి వచ్చేటువంటి జీతమైనటువంటి ఆ నరకం నుంచి మనము విడుదల పొందడం అనేది చాలా గొప్ప సంగతి ప్రియులరా. ఆ విడుదల ఇంకా పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆ యేసుక్రీస్తు ప్రభు నన్ను విశ్వాసం ఉంచి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అని అంటే ఆ ప్రభు నీ పాపాలు క్షమించి పాపాన్ని బట్టి వచ్చేటువంటి శిక్ష నరకము నుంచి ఆయన విడిపిస్తాడు. ప్రతి శాపము నుండి నిన్ను విడిపిస్తాడు. కనుక యేసు ప్రభుని నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది విడుదల పొంది దేవుని స్తుతించండి. దేవుడు అట్టి కృప మీకు అందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన నీ మాటలు ఈ ప్రజల యొక్క హృదయాల్లో బహుగా ఫలించినట్లుగా ఈ వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.